కానీ మీకు సైకిల్‌కి ఏదో అవినాభావ సంబంధం ఉందంట. ఉంది. ఉంది. సైకిల్ ఎందుకంటే అందుకే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సైకిల్ గుడితే, ఆ! ఈ రోజుకి మా ఇంట్లో సైకిల్ గుడితే మా వాళ్ళు అదే. సైకిల్ గుర్తు ఇక్కడ లేదు మన ఊర్లో అంటే ఓట్లేయడం మానేస్తారు గానీ, వాళ్ళు సైకిల్ తప్ప ఇంకో దానికి ఓటెయ్యరు. అబ్బబ్బబ్బా! ఎంత ధైర్యంగా చెప్తున్నారు అంత సైకిల్ గుర్తుకే మన ఓటని. అంత కరడుగట్టిన తెలుగుదేశం ఫ్యామిలీ మాది. ఓకే. మా లోకల్ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. నాకు అంటే నా నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి ఎవరినైతే అడ్మైర్ అయ్యానో, ఎవరినైతే నా పాట ఆయన అవార్డు ద్వారా నేను పాటగాడినయ్యానో, అతనితోని కలిసినన్ని ఎక్కువ సమయాలు అతనితో గడిపినన్ని క్షణాలు కంటే ఏ నాయకుడితో ఈవెన్ తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైనా కూడా తెలంగాణ లీడర్స్‌తో కూడా గడపలేదు. మీరు ఇంకా నమ్మరు, మా తమ్ముడు 2022లో చనిపోతే తెలంగాణలో నేను ఎంతో మందికి పాటలు చేసిన లీడర్స్ ఉన్నారు. ఎవ్వరు కూడా నాకు ఒక ఫోన్ చేయలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేశారు. అరెరే! సూపర్. "ధైర్యంగా ఉండమ్మా. హ్మ్. నేను వార్త విన్నాను. ఏమైంది? ఎందుకు అది హాస్పిటల్ నాకెందుకు చెప్పలేదు నువ్వు? డయాగ్నోస్ అది అవ్వలేదా?" అంటే "అనుకోకుండా అయింది సార్" అని చెప్పా. అది బాబు గారికి నాకున్న అనుబంధం. సూపర్. ఇప్పుడు బాబు గారిని కలవాలంటే మళ్ళీ సీఎం అయినాక కూడా మీరు కలిసే అంత ఉంది మీకు. ఉంది. బాబుగారు చాలా అక్కడ నన్ను చూసి చరణ్ అని మీద చేసుకొని నా ఫోటో మీ స్టూడియోకొస్తే తెలుస్తది. హ్మ్. ఆయన ఎవరి మీద ఆయన చైర్ దగ్గర పిలిచి చేతులెయ్యడు. నాకు ఏసి నా ఎలక్షన్స్ ముందు గూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా చాలా గంటలు ఆయన పాటలన్నీ నేనే చేశాను.